హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో దీపావళికి రంగురంగుల ప్రమిదలను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రమిదలను చాలా ఈజీగా మన కిచెన్లో అవైలబుల్ అయ్యే వాటితోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రమిదల కోసం ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకుని 2 పిండిల్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని 4-5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. కలర్స్ మిక్సింగ్ కోసం ఏదైనా ఒక మెజరింగ్ కప్తో మెజర్ చేసుకోండి. నేనైతే జస్ట్ ఉజ్జాయింపుగా తీసేస్తున్నాను. ఫస్ట్ తీసుకున్న పార్ట్కి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. పైన కొద్దిగా నువ్వుల నూనె కానీ దీపం ఆయిల్ కానీ ఏదో ఒకటి కొద్దిగా అప్లై చేసుకుని ఈ డోని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం పిండిని తీసుకుని దీనికి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పిండిని కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో కొద్దిగా పిండిని తీసుకుంటూ మన దగ్గర అవైలబిలిటీ ఉన్న ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుంటూ ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ కలర్స్ అవైలబిలిటీ లేకపోతే పసుపుని యూస్ చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ కలర్ పిండి ముద్దను కూడా పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన పార్ట్ తీసుకుని దీనికి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర ఈ 3 కలర్స్ ఉన్నాయి, సో అవి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బట్టలకి యూస్ చేసి ఉజాలా ఉంటుంది కదా, ఉజాలా కొద్దిగా యాడ్ చేసుకుని బ్లూ కలర్ పిండి ముద్దను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మన దగ్గర ఉండే కలర్స్ని బట్టి ఎన్ని కలర్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను కొద్దిగా పిండిని ఏం కలర్ మిక్స్ చేయకుండా వైట్గానే ఉంచేస్తున్నాను. ఈ విధంగా అన్ని కలర్స్ పిండి ముద్దలను తయారు చేసుకున్నాను. ఇప్పుడు ప్రమిదలు ఏ విధంగా చేయాలో చూద్దాం. జస్ట్ మనకి కావాల్సిన సైజులో కొద్దిగా పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకుని బత్తాయి జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదా, దానిపైన ఉండే దాంతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మంచి అందమైన డిజైన్తో ప్రమిద రెడీ. ఈ ప్రమిదలను మనం ఇదే డిజైన్లో కాకుండా మన ఇంట్లో అవైలబుల్ అయ్యే వేటితో ఏ డిజైన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్ తీయడం కొంచెం కష్టం అనిపిస్తే జస్ట్ ఆ బత్తాయి రసం తీసేదానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి ప్రమిదలు అనేది ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు. ఇలా ఏ బౌల్తో అయినా గ్లాస్తో అయినా మనం రకరకాలుగా డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఐడియాని బట్టి మన ఇంట్లో అవైలబుల్ అయ్యే డిజైన్స్ని బట్టి మనం చాలా రకాలుగా ప్రమిదలను ప్రిపేర్ చేయొచ్చు. అలాగే సైజ్ కూడా ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా చిన్న సైజుతోనే ప్రిపేర్ చేశాను. వాటిపైన పెయింట్ అది వేస్తే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా పిండితో ప్రిపేర్ చేసుకుని ఈ ప్రమిదల తయారీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.